హాస్టల్లో సమస్యలు బాగాలేవు. ఇప్పుడు అంటే డైలీ చిన్న చిన్న పిల్లల నుంచి వెజిటేబుల్స్ కట్టింగ్స్ అని కానీ అన్నం బియ్యం కడగడం, ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు దించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం మచ్చాలు దించడం, గ్యాస్ మూతలు మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంత ఒక్కొక్కసారి పురుగులు అంత ట్యాబ్లెట్ రాళ్ళు వస్తాయి. పప్పు అయితే మొత్తం నీళ్ళే, కూర అయితే టేస్ట్ లేదు, ఏం లేదు. దానివల్ల ఇంగ్రీడియంట్స్ తక్కువ చేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ చేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్సే తీసుకుంటారు. ఇంటికి ఉంటారు కూడా. మళ్ళీ మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్. 150 మెంబర్స్కు ఒకటే ప్యాకెట్ పెరుగు. మీరు ఎందుకు కూర్చున్నారు? దేనికోసం కూర్చున్నారు? ఈ సమస్యల కోసం మేము కూర్చున్నాం. మేము వచ్చినప్పుడు